ప్రభువును ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలు. ఈరోజు ధ్యానాంశముగా పరిశుద్ధుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 32వ వచనంలో వాక్యాన్ని ధ్యానించుకుందాం. ఒకని ఎడల ఒకడు దయగలిగి కరుణా హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి. సర్వశక్తి మిక్కిలి కనికరముల దేవ, మహోన్నతుని యేసయ్య, రక్షక వందనాలు తండ్రి. ఈరోజు నువ్వు వాక్యములు ఇచ్చినది ఒకరినొకరు ద్వేషించకుండా ప్రేమించుకుంటూ క్షమించుకుని ఉండుట వలన ఏమి మరి మేము సాధించగలుగుతాము, ఏది నీ చిత్తమైనదో, ఏది నీ మార్గమో చూపించావు తండ్రి. అది మేము ధ్యానించుకునేటప్పుడు ఆ వాక్యంలోని ఇచ్చిన వివరణను ప్రతిదీ కూడా మేము గ్రహించి పాటించుటకు, అనుసరించుటకు, నీ సన్నిధికి దగ్గరగా జీవించుటకు మమ్మల్ని నడిపించమని క్రీస్తు వారి పేట వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. ఒకరి యందు ఒకరు కరుణా హృదయులై క్రీస్తు మనల్ని క్షమించిన రీతిగా క్షమించుకోమని వాక్యం వివరించింది. ఎందుకని ఒకరిని ఒకరు క్షమించుకోవాలి, అసలు ఒకరిని గురించి ఒకరికి ఎటువంటి మరి సహవాసం ఉండాలి అని మనం చూస్తే యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం, మీ పాపములను ఒకనితోనొకడు ఒప్పుకొనుడి, మీరు స్వస్థత పొందినట్లు ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయుడి. మీ పాపములను ఒకనితో ఒకడు ఒప్పుకొనుడి, అంతేకాకుండా మీరు స్వస్థత పొందినట్లు ఒకరిని గురించి ఒకడు ప్రార్థన చేయడి. ముందుగా మనం ఏం చదివాము? క్రీస్తు యేసు మనల్ని క్షమించిన రీతిగా మనం ఒకరినొకరు క్షమించుకొని ఉండమన్నాము. ఉండటమే కాదు, సహవాసం అంటే ఒకరి గురించి మన పాపములను ఒకరి దగ్గర ఒప్పుకొనుడి, మీరు స్వస్థత పొందినట్లు ఒకరి గురించి ఒకరు ప్రార్థన చేయడి. మన పాపములను మనుషుల దగ్గర ఒప్పుకోవాలా? మరి అంతే కదా ఇక వాక్యం చెప్తుంది. ఒకరి దగ్గర ఒకడు ఒప్పుకొనండి, మీరు స్వస్థత పొందినట్లు ప్రార్థన. మనం ఒకరినొకరు క్షమించుకోమన్నాడు, మన పాపములను ఇతరుల దగ్గర ఒప్పుకోమన్నాడు, మనం స్వస్థత పొందినట్లు ఒకరిని గురించి ఒకరు ప్రార్థన చేయమన్నారు. అంటే మన స్వస్థత పొందాలంటే ఇతరుల ప్రార్థన వలన అవుతుందా? మనమే ప్రార్థన చేసుకోవాలి. మన ప్రార్థన వలన మనకే స్వస్థత కలుగుతుంది, మన విశ్వాసం వలనే మనకి స్వస్థత లభిస్తుంది. నిజమే, కానీ ఒకరి గురించి ప్రార్థన చేయమని ఎందుకు చెప్పబడింది? స్వస్థత గురించి మనము కొన్ని విషయాలు బైబిల్ గ్రంథంలో మనం చూస్తే, స్వస్థత ఎప్పుడు వస్తుంది? అది అనారోగ్య పరిస్థితి నుంచి స్వస్థత కలగటం. మరి మనకి తెలియకుండానే అనారోగ్యాలు అయ్యే పరిస్థితులు చాలా ఉంటాయి. మనం నిర్లక్ష్యం వల్ల, మనం సరిగా లెక్క చేయకపోవడం వల్ల, సరిగా పాటించకపోవడం వల్ల వచ్చే అనారోగ్యాలు కొన్ని ఉంటాయి. మనం చేసిన పాపం వలన కూడా అనేకమైన అనారోగ్యాలు ఉంటాయి. పాపం చేసిన వల్ల అనారోగ్యం వస్తుందని బైబిల్ మీరు చెప్తారు, కానీ పాపం చేసిన దానికి అనారోగ్యానికి సంబంధం ఏంటి? అది శారీరకంగా వచ్చేదంటే ఆ విషయాలు ఇవాళ మనం ధ్యానించుకుందాం. ముందుగా మనకు తెలియకుండానే, అంటే జన్యుపరంగా పుట్టుకతోనూ జీన్స్లోనూ వచ్చే ఉంటాయి. కొన్ని మనకు తెలియకుండా, మనం గమనించకుండా మరి చేసే వాటి వల్ల కూడా అనారోగ్యాలు వస్తూ ఉంటాయి. మరి అవి స్వస్థత పొందాలన్నప్పుడు మనం ఏం చేస్తాము? వైద్యం తీసుకుంటాం. మనకు అటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు, లేకపోతే అటువంటి పరిస్థితులు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? మనం విశ్వాసులైన వాళ్ళు దేవుని నిలిచి ప్రార్థన చేయాలి, దేవుని అడగాలి. మనకు వచ్చిన అనారోగ్యమో, లేకపోతే మనకి వస్తున్న మన పిల్లలకు వస్తున్న అనారోగ్య విషయాల గురించి దేవుని సన్నిధిలో మొరపెట్టాలి. మొరపెడితే దేవుడు ఆ స్వస్థత కలగజేస్తాడా? దేవుడన్నా డాక్టర్ లాగా వచ్చి చేస్తాడంటే, లేకపోతే మాయ జరుగుతుందా అని కాదు. ఆ అనారోగ్యానికి ఏ రీతిగా స్వస్థత పరచగలగాలో మార్గాన్నో, మనిషినో, లేకపోతే దానికి కావలసిన ఏర్పాటునో దేవుడు మనకి అనుకూలముగా చేసే గొప్ప ప్రక్రియ మనం ఇక్కడ చూద్దాం. అపోస్తుల కార్యములు 14వ అధ్యాయము 7వ వచనంలో మనం చూస్తే, లుస్త్రలో బలహీన పాదముల ఒకడుండెను, అతడు పుట్టినది మొదలుకొని కుంటివాడై ఉన్నందున నడువలేక కూర్చుని ఉండేవాడు.
అతడు పౌలు మాట్లాడుట వినెను. పౌలు అతని వైపు తేరి చూచి స్వస్థత పొందుటకు అతనికి విశ్వాసం ఉండేనని గ్రహించి, నీ పాదములు మోపి సరిగా నిలువమని బిగ్గరగా చెప్పినప్పుడు అతడు గంతులు వేసి నడవసాగాను. లుస్త్రా అనే ప్రదేశంలో పరిచర్య భాగంగా వెళ్ళినప్పుడు బలహీన పాదములు గల ఒక అతన్ని చూసి, మరి అతని విషయంలో గమనించినప్పుడు అతని విశ్వాసాన్ని బట్టి పౌలే చెప్తున్నాడు, నీవు మరి లేచి నుంచో అనగానే అతను లేచి గంతులు వేశాడు. బలహీన పాదములు అంటే పాదములు బలహీనంగా ఉండి అతను నడవలేకపోతున్నాడు. ఎందుకని? పుట్టుకతో వచ్చిన మరి అస్వస్థత. అది మరి పుట్టుకతో వచ్చిన అస్వస్థతను బలపరిచి చేసే మరి ప్రక్రియ జరగకుండానే పౌలు విశ్వాసాన్ని బట్టి నువ్వు లేచి నుంచినప్పుడు గంతులు వేశాడు. అట్లా మనకి తెలియకుండా లేకపోతే మనం గమనించకుండా వచ్చే అనారోగ్యాల గురించి మరి మన గురించి మనం ప్రార్థన చేశామా, లేకపోతే అక్కడ దేవుని యొక్క ప్రవక్తలు భక్తులు ప్రార్థన చేస్తే అయిందంటే ఒక్కొక్క సమయంలో దేవుడు ఎవరిని ఏర్పాటు చేస్తాడు, ఏ రీతిగా మనకి స్వస్థత కలుగుతుందో తెలియదు. అంటే ఆ యొక్క బలహీనమైన మరి మనస్సును, బలహీనమైన విరిగిన హృదయాన్ని బలపరిచే దేవుడు మనకున్నాడు. మనకున్న పరిస్థితిలో మరి బలహీనమైపోయి ఇదన్నీ ఎదుర్కోలేని అనేకమైన అవాంతరాల పరిస్థితిలో బలపరిచి నిలబెట్టే దేవుడు ఉన్నాడని ఇక్కడ మనం గమనించాలి. ఆ రీతిగా దేవుడు స్వస్థత మరి మన విశ్వాసాన్ని బట్టి మనకు తెలియకుండా జరిగిన వాటిలో చేస్తూ ఉంటాడు. మరి ఒక ఉదాహరణతో మనం చూస్తే రాజుల 2వ గ్రంథము 20వ అధ్యాయం మనం చూస్తే హిజ్కియా మరి దేవుని నిలిచి అనేక కార్యాలు చేస్తూ ఎన్నో విషయాలు ఉన్నప్పుడు దేవుని చేత దీవించబడి అనేకమైన కార్యాలలో వర్ధిల్లింపజేసిన హిజ్కియా విషయంలో మరణకరణమైన రోగం వచ్చినప్పుడు మరి యెషయా ప్రవక్త ద్వారా దేవుడు హిజ్కియా చెప్తున్నాడు, నీవు త్వరలో మరణిస్తున్నావు కాబట్టి నీ మరణ శాసనం అంటే తర్వాత ఏం చేయాలో నీ కుటుంబ సభ్యులన్నిటికీ చేసుకొని ముందుగా తెలియచేస్తూ పంపించాడు. ఎందుకని దేవుని నమ్మిన బిడ్డలకి, దేవుని విశ్వాసం ఉన్న వారికి వారి పరిస్థితులన్నీ సరి చేసుకున్నటకు సమయాన్ని ఇవ్వడానికి, లేకపోతే మిగిలిన మరి పరిస్థితులను సరి చేసుకుంటే సమయం ఇస్తూ పంపించాడు. అది వినగానే హిజ్కియా వెంటనే తన ముఖాన్ని గోడవైపు తిప్పుకొని దేవుని సన్నిధిలో కన్నీళ్లు విడుచు ప్రార్థన చేశాడు. ఏమని? దేవా, నీ యందు నేను నిలిచిన దాన్ని జ్ఞాపకం తెచ్చుకొని నాకున్న ఈ రోగాన్ని బట్టి నీ సన్నిధిలో మొరపెడుతున్నానని ఎంతగానో మరి దేవుని వేడుకుని ప్రార్థన చేసినప్పుడు వెంటనే ప్రవక్త తిరిగి వెళ్ళకముందే అతనికి మరి కొంత సంవత్సరాలు, మరి 15 సంవత్సరాలు మరి జీవితకాలాన్ని ఇచ్చానని చెప్పమని, ఆ రీతిగా హిజ్కియా దేవుని కృపను పొంది తన అస్వస్థత నుండి స్వస్థత పొందగలిగాడు. ఈ రీతిగా మరి స్వస్థత పొందే కార్యక్రమంలో దేవుని యొక్క ప్రవక్తల ద్వారా తెలియచేయటము, సూచన ద్వారా తెలియజేయటం స్వస్థత పొందుతూ ఉంటారు. అయితే చాలా విషయాల్లో నిర్లక్ష్యానికి గురై నిర్లక్ష్యం చేస్తూ సరైన లక్ష్యం చేయకుండా అనారోగ్యాలు తెచ్చుకొని లేదా దాన్ని బాగు చేసుకోలేని పరిస్థితుల్లో కూడా ఉన్న సంఘటనలు మనం చూస్తే ఒక రోగంలో కానీ అస్వస్థత కానీ మరి తెలియకుండానే వస్తూ ఉంటుంది. అది చేసిన క్రియల వలన అని కాకుండా మరి కొన్ని సందర్భాలలో వచ్చిన సంఘటనలు చూస్తే మనము రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయంలో మనం చూస్తే నయమానుకు వచ్చిన మరి కుష్ఠవ్యాధి, అరామీయుడైన నయమాను కుష్ఠవ్యాధితో ఉన్నాడు. మరి అక్కడ చాలా సైన్యాధ్యక్షుడు, చాలా బలవంతుడు, ఎన్నో విషయాల్లో మరి అక్కడ జయం పొందినవాడు, ఇశ్రాయేల్ రాజును కూడా బెదిరించగలిగిన వాడు. మరి అతనికి వచ్చిన కుష్ఠవ్యాధిని చూసి అతని ఇంట్లో పనిచేస్తున్న మరి ఇశ్రాయేల్ నుంచి పట్టబడిన ఒక బాలిక షోమ్రోనులో దీన్ని నయం చేయగలిగిన ప్రవక్త ఉన్నాడని చెప్పినప్పుడు మరి అక్కడ యెరూషలేమునకు ఆ షోమ్రోను పట్టణానికి ఎలీషా దగ్గరికి అతను పరివారంతో వచ్చాడు. ఏది మరి ఇశ్రాయేల్ని కూడా బెదిరించగలిగిన, మరి వాళ్ళందరినీ కూడా పట్టుకుని మరి ఆ రాజ్యం పైన అధికారం చలాయించగలిగిన మరి రాజు దగ్గర ఉన్న సైన్యాధ్యక్షుడు కాబట్టి సకల మరి పరివారంతో వచ్చాడు. వచ్చేసి ఆ ప్రవక్తని పిలిపించండి, నాకు నయం చేయమని చెప్తే, అంటే ఆయన ఏది చెప్తే అది శాసనంగా నడుస్తుంది అనుకుని ఎలీషా దగ్గరికి వచ్చినప్పుడు ఎలీషా దగ్గరికి వచ్చిన ఆ నయమాను సేవకులతో చెప్తాడు ఎలీషా,
ఆయన మరి ఇక్కడ నయమవుతుందని విశ్వాసంతో వచ్చాడు కాబట్టి వెళ్ళి యోర్దాను నదిలో 7 సార్లు మునిగితే అతనికి నయమవుతుందని అని చెప్పగానే నయమాన్ ఏమనుకున్నాడు, నేను ఇంత సైన్యాధ్యక్షుడిని, వీళ్ళు సైతం మా కింద మరి బానిసల వంటి వాళ్ళు, నేను వెళ్ళగానే అతనేదో తీసుకొచ్చి ఎట్లా నా మీద చేయి పెట్టో ఏదో ఆడించగానే నాకు నయమవుద్దు అనుకున్నాను, నన్ను ఎక్కడికో వెళ్ళిపోయి నదిలో మునగమంటాడేంటి, ఆ నదిలో మునగాలంటే మా ఊర్లో లేవా నదులు. ఇతను అన్యుడికి అతిశయము, మరి దేవుని యందు విశ్వాసము స్వల్పమే. నయం చేస్తాననుకున్నాడు కానీ ఈయన మరి ఎటువంటి దేవుడు అని సరిగ్గా ఎరగనివాడు. కాబట్టి దేవుడు ఇచ్చిన సూచనను కొంచెం అతిశయంతో మాట్లాడాడు. కానీ తర్వాత అతని సైన్యంలో వ్యక్తి చెప్పినప్పుడు, నువ్వు ఇక్కడికి వచ్చింది ఏదో నయం చేయించుకుంటానికి, ఆయన ఏదో ఒక క్రియ చేయాలి కాబట్టి ఇది చెప్పాడని కోని ఎందుకు చేయకూడదని మొత్తానికి ఆ రీతిగా అతన్ని కన్విన్స్ చేసినప్పుడు వెళ్ళిపోయి ఆ నదిలో మునిగినప్పుడు మరి అతనికి కుష్ఠవ్యాధి నయమైంది. ఇక్కడ అన్యుడు సైతము మరి దేవుని తెలియదు కాబట్టి ముందు అతిశయించిన తర్వాత మనసు మార్చుకొని విశ్వాసంతో వెళ్ళి చేసిన క్రియలో దేవుడు స్వస్థత పరిచాడు. ఆ స్వస్థత పరిచిన తర్వాత జరిగిన కార్యక్రమం గురించి మరి ఇంకో సంఘటనలో మనం చేద్దాం. ఆ రీతి అన్యుడు సైతము దేవుని విశ్వాసము ఎరిగి తనకున్న అతిశయాన్ని అన్నిటి వీడినప్పుడు దేవుని యొక్క కృప అతనికి దయచేస్తాడు. ఆ రీతిగా స్వస్థత పొందగలుగుతారు. మరి మిరియాం విషయంలో చూస్తే మోషే యొక్క అక్క, సంఖ్యాకాండము 12వ అధ్యాయం మనం చూస్తే మోషే కూషు స్త్రీని చేసుకున్నాడని అతని పైన మరి ద్వేషము పెట్టుకుని, మరి దేవుడు ఎప్పుడు కూడా మోషేకే చెబుతాడా మాకు చెప్పడా అని సొనుగుట, మోషే అధికారాన్ని ధిక్కరించే మాటలు దేవుడు విన్నప్పుడు మరి వాళ్ళందరినీ ఒక ప్రత్యక్ష గుడారం దగ్గరికి రమ్మని మోషే కూడా ఉన్నప్పుడు చెప్తాడు, మోషే నా ఇల్లంతటిలో నమ్మదగినవాడు, విశ్వాసపాత్రుడు, అటువంటి మోషే పైన మీరు ఈ రీతిగా సణుగుతున్నారా అంటే మోషేకి చెప్తున్నాడా దేవుడని అనగలుగుతున్నావు, కానీ మోషే ఎందుకని చెప్పగలుగుతున్నాడు? మోషే అంటే సాత్వికుడు లేడు, నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు కాబట్టి నన్ను చూడగలిగిన అంటే దర్శించుకోగలిగిన మరి అంత యోగ్యుడు, అటువంటి వానికి నేను దర్శన రూపంగా చెప్పొచ్చేమో, కానీ నీలో ఉన్న అల్ప విశ్వాసం ఈ రీతిగా మాట్లాడింది కాబట్టి అని ఎప్పుడైతే దేవుడు గద్దించాడో అంటే కుష్టి వ్యాధితో వెంటనే కుంచుకుపోయింది. అటువంటి భయంకరమైన పరిస్థితి మరి మిరియాముకు వచ్చింది. అప్పటి వరకు మోషేతో నడిపించింది, నడుస్తూ వచ్చారు, అనేక గొప్ప కార్యాలు చూశారు. దేవుడు మోషేని ఏ రీతిగా నడిపిస్తాడో చూశాడు. దేవుని ఎరిగి దేవుని యొక్క విశ్వాసంలో ఎరిగిన వాళ్ళు దేవుని విషయంలో కానీ ఎప్పుడైనా సరే మరి ఆ రీతిగా కానీ యోచిస్తే దేవుని ఉగ్రత మార్పు లేనిదిగా ఉండొచ్చు. మరి అటువంటి స్థితిలో మిరియాము ప్రార్థన చేసిన దేవుడు వినే అవకాశం లేదు. కానీ అప్పుడు మోషే ఆమె విషయమై ప్రార్థన చేశాడు. ఎవరు చేశారు? మోషే. ఆమె విషయంలో దేవుని అడిగి క్షమించమన్నప్పుడు మోషే ప్రార్థనను బట్టి ఆమెకు స్వస్థత కలిగింది. ఇక్కడ ఏం చూస్తున్నాం మనం? దేవుని ఎరిగి దేవుని విశ్వాసము తెలిసి మరి దేవుని యొక్క క్రియలను మనము ఎప్పుడైతే మరి అతిశయంతో కానీ లేకపోతే ధిక్కరించామో దేవుని కృప క్షమించరానిదిగా ఉంటుంది. అయితే ఆ సమయంలో దేవుని యొక్క మరి ప్రవక్తలో విశ్వాసులో చేస్తున్న ప్రార్థన బట్టి స్వస్థత కలుగుతుంది. కాబట్టి విశ్వాసులు చేసే ప్రార్థన ఎటువంటిదని వాక్యం చెప్పబడింది? విశ్వాసం సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచునని యాకోబు పత్రికలో రాయబడింది. అంటే విశ్వాస సహితమైన ప్రార్థన మరి ఆ రోగికున్న స్వస్థతను కలగజేస్తుంది. అంటే ఎవరికి ఇప్పుడు చెప్పబడింది? ఎదుట వ్యక్తి యొక్క మరి రోగాన్ని విశ్వాసి ప్రార్థన చేస్తే రక్షించబడుతుంది. కాబట్టి మనం కూడా మన పాపములను ఒకరి దగ్గర ఒకళ్ళు ఒప్పుకోమని ఎందుకు చెప్పాడంటే మనము నిష్కల్మషంగా ఉన్నట్లు. అంటే మనం చేసాం పాపం, వీళ్ళందరూ తెలిస్తే ఏమవుతుంది? దేవుడికే చెప్పుదామా? మన పాపం వీళ్ళకి చెప్పితే తెలిసిపోతుంది. ఈ యోచన పాపాల నుంచి క్షమాపణ అడిగే వాళ్ళకి ఉండదు. ఎందుకంటే వాళ్ళు చేసిన పాపాన్ని ఎక్కడ చెప్పినా దాని ఎటువంటి పరిస్థితిని ఎదుర్కొనడానికి సిద్ధంగా ఉంటారు. అంటే ఆ దాని నుంచి మార్పు కోరుతున్నప్పుడు
దానిలో వచ్చే ఎటువంటి వ్యతిరేకమైన విషయాన్ని అయినా సరే వారు సహించే రీతిగా ఉంటారు. అంటే చాలామంది ఎదుటి వాళ్ళకి చెప్పడానికి సాహసించరు, లేకపోతే కొన్ని సమస్యలు వస్తాయనో, లేకపోతే వాళ్ళ ముందు చిన్నతనం అవుతుందనో ఇటువంటి పాపం చేసామనుకుని అంటారు. కానీ ఎదుటి మనిషి దగ్గర మన పాపాన్ని ఒప్పుకోమని ఎందుకనంటే వాళ్ళు చేసే ప్రార్థన మోసే ప్రార్థన లాంటిది అయ్యుండి నిన్ను క్షమించని మరి నీకు స్వస్థత కలగజేయన విషయంలో కూడా దేవుడు స్వస్థత కలిగించే రీతిగా ఉంటుంది. కాబట్టి మనము ఒకరినొకడు ఆదరించుకోనండి, ఒకరినొకడు క్షమించుకోనండి, ఒకరినొకడు ప్రార్థన చేసుకొని స్వస్థత పొందమని చెప్పాడు. మరి దేవుని ఎరిగిన వారికి మరి అంతకన్నా మార్గం లేదు. ఎందుకంటే దేవుని ఎరిగి కూడా నువ్వు దేవునికి వ్యతిరేకించినప్పుడు నీ ప్రార్థన దేవుడు ఏ రీతిగా ఉంటాడు? మరి అప్పుడు ఏ రీతిగా నీకు రక్షణ వస్తుంది? నీకు విశ్వాసుల ద్వారా, ప్రవక్తల ద్వారా దేవుణ్ణి మరి గట్టిగా మరి ఆ విషయంలో క్షమించే రీతిగా ప్రార్థన చేసే సమయంలో నీకు ఎంతగానో మరి ఆ యొక్క స్వస్థత కలిగే అవకాశం ఉంది. అయితే యాకోబు పత్రికలో నేను చెప్పాడు. మళ్ళీ యాకోబు పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం మనం చూస్తే, నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహుబలముగలదై ఉండును. కాబట్టి నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహుబలముగదై కాబట్టి నీతిమంతుని ప్రార్థన మనఃపూర్వకం గలదై బహుబలము కలదై ఉంటుంది. అంటే ఎంతో అతను నీతిమంతుడు చేసే ప్రార్థన మనకి స్వస్థత కలగాలని దేవుని సన్నిధిలో మొరపెట్టినప్పుడు అది చాలా బలంగా మరి దేవుని సన్నిధిలో వినబడే యొక్క ప్రార్థన అతను మనఃపూర్వకంగా చేస్తాడు. కాబట్టి దేవుని సన్నిధికి చేరుతుంది. దేవుని సన్నిధికి చేరిన ప్రార్థన విన్నపము మరి ఆ చేసిన వ్యక్తి యొక్క విశ్వాసాన్ని బట్టి, నీతిని బట్టి దేవుడు ఇతరులను కూడా క్షమించే రీతిగా ఉంటుందని వాక్యం చెప్పబడుతుంది. కాబట్టి మనము మన పాపాలను ఇతరుల దగ్గర ఒప్పుకొనటం కాదు, మనం ఇతరులతో కలిసి ఇతరులు మన గురించి చేసిన ప్రార్థన మనకి స్వస్థత కలగజేస్తుంది. అంటే స్వస్థత కలగ చేయటానికి మన యొక్క ప్రార్థన సరిపోయిన సమయాలు అనేక సందర్భాల్లో అనేక మంది విషయాల్లో జరిగినప్పుడు విశ్వాసుల ద్వారా స్వస్థత పొందుతాం. కాబట్టి మనము ఒకరినొకరు క్షమించుకోమన్నాడు. ఎందుకని? ఒకరినొకరు ద్వేషించుకుంటే ఒకరి గురించి ఒకరు ప్రార్థన చేయలేరు. ఒకరినొకరు మనము పగా ప్రతీకారం పెట్టుకుంటే ఒకరి గురించి మనం ప్రార్థన చేయలేం. మన యొక్క పాపాలను కూడా ఒప్పుకోమని అంటే వాళ్ళు మన ఆత్మీయులుగా ఎంచుకొని, లేకపోతే మన యొక్క పాపాల విషయంలో వారు మన ఎగతాళి చేస్తారని కాదు, ఆ విషయాల్లో మనం ఎట్లా ఉన్నామో తెలిసినప్పుడు ఏ రీతిగా మనం దాన్ని క్షమించబడాలో అంత మరి బహుబలమైన ప్రార్థన చేయగలుగుతారు. అటువంటి ప్రార్థన ద్వారా స్వస్థత పొందుతామని వాక్యంలో చెప్పబడింది. కాబట్టి మన యొక్క స్వస్థత అనేది, మన యొక్క క్రియలు అనేవి మరి ఆ సందర్భాన్ని బట్టి విశ్వాసుల ద్వారా స్వస్థత పొందే మరి పరిస్థితులు వస్తాయని చెప్పబడింది. చివరిగా మనం చూస్తే ఉజ్జియా ప్రార్థన చేశాడు. రాజుల 2వ గ్రంథం 25వ అధ్యాయం చూస్తే మరి ఉజ్జియా విషయంలో దేవుడు అనేక రీతిగా దీవించినప్పుడు దేవుని మందిరంలోకి వెళ్ళి ఆ ధూపాన్ని వేయటానికి ఆ ప్రవక్తలను కానీ మళ్ళీ అయితే యాజకులను కానీ వదిలి ఆయనే వేయాలనుకునే అతిశయంతో వెళుతున్నప్పుడు ఎవరు ఆపలేని స్థితి. ఎందుకంటే రాజే వెళ్ళిపోతున్నాడు. యాజకులను నిర్బంధించలేని పరిస్థితి. ఎందుకని? యాజకులు రాజుని మరి కొంతసేపు నిర్బంధించగలరు, కానీ రాజు ముందు వారి పరిస్థితి ఎంత. కాబట్టి హిజ్కియా నేను చేస్తే ఏమైందని మరి అతిశయముతో, అహంకారంతో దేవుని ధూపాన్ని వేయటానికి వెళ్ళినప్పుడు మరి అతనికి మరి ఆ సమయంలో అతను నిరోధించగలిగిన గొప్ప మరి కార్యం ఏంటి? దేవుడు చూపించిన గొప్ప విషయం ఏంటంటే అతని నుదురుపైన కుష్ఠవ్యాధి కనబడుతుంది. అంటే ఆ రోజులో కుష్ఠవ్యాధి కనబడితే అతన్ని తీసుకెళ్ళి ఊరు వెలువల పెట్టాలా, మరి సమాజం ఉంచరు. మరి అది కూడా నుదుటి పైన కాబట్టి అందరికీ స్పష్టంగా కనబడుతుంది. ఆ ఒక్క క్షణంలో అతన్ని నిర్వీర్యం చేయగలిగిన గొప్ప క్రియ దేవుడు చూపించాడు. ఆ ఒక్క క్షణంలో అతను నుదుటి పైన చూసిన దాన్ని బట్టి ఈడ్చుకుని వెళ్ళిపోయారు. ఆ తర్వాత అతను ఆ యొక్క కుష్ఠవ్యాధి నుంచి నయమైనట్లు లేదు. కాబట్టి దేవుడు క్షమించరా అని పాపము మరి చేసే క్రియలలో మరి ఆ తర్వాత వారికి అవకాశం లేని పరిస్థితులు వస్తాయి. ఆ రీతిగానే మరి గెహాజీ విషయంలో కూడా మనం చూస్తే ఎప్పుడైతే నయమాను మరి ఆ వ్యాధిని మరి ఆ కుష్ఠవ్యాధి నయం చేసుకుని ఎలీషా దగ్గరికి వచ్చి ఎలీషాకి అనేక కానుకలు ఇస్తుంటే ఈ కానుకల గురించి చేయలేదు, విశ్వాసంతో బలపడమని వెళ్ళిపోయినప్పుడు అతను ఎంతగా అన్నానో తీసుకున్నప్పుడు గెహాజీ మాత్రం వచ్చిన అవకాశం ఎందుకని
వదులుకోవాలని ఎలీషా శిష్యుడైన గెహాజీ వెళ్ళిపోయి అతని దగ్గర మరి ఆ ధనాన్ని అన్ని పొంది వచ్చినప్పుడు అది గమనించిన మరి ఎలీషా, అదన్నీ తెలుసుకున్న ఎలీషా మరి గద్దిస్తాడు, నువ్వు దేవుని విషయం చూసి దీని గురించి ఎందుకు ఆత్రపడుతున్నావు? అంతమంది బలంతో వచ్చిన నయము కూడా ఇక్కడికి వచ్చి మరి దేవుని ఉపదేశాన్ని పొందాడు, దాన్ని బట్టి నయమైంది. ఇవన్నీ చూసి కూడా నువ్వు మరి ధనాపేక్ష కలిగి అది వచ్చిన దాన్ని వదులుకొని, అది దేవుడు మనకి ఎప్పుడైనా ఇవ్వగలడు మనకు అవసరార్థం కావాల్సి వచ్చినప్పుడు. కానీ నువ్వు స్వార్థంతో చేసి అడిగావు కాబట్టి క్షమించరాని నేరం, క్షమించరాని పాపం. అంటే పాపము చేసినప్పుడు మరి ఆ పాపం నుంచి విముక్తిని పొందలేం. తెలిసి పాపం చేసినప్పుడు విముక్తిని పొందలేం. తెలిసి మనము దేవుని వ్యతిరేకమైన క్రియలు చేసినప్పుడు, దేవుని ఎరిగి కూడా చేస్తే దేవుని నుంచి క్షమాపణ పొందలేం. మరి దేవుని నుంచి క్షమాపణ పొందకపోతే ఎట్లా అన్నప్పుడు ఇంతకుముందు చూసాం కదా, మిరియాము విషయంలో మోషే ప్రార్థన చేసి ఆమెకి స్వస్థతను ఏ రీతిగా కలగచేశాడో ఒక ప్రవక్త ద్వారా, నయం విషయంలో ఎలీషా ప్రవక్త ద్వారా ఏ రీతిగా దేవుడు మరి ఆ రోగాన్ని స్వస్థత కలగజేశాడో. అందుకనే దేవుని వాక్యం ఏం చెప్పబడుతుందంటే, మనము మన యొక్క పాపాలని, మనం చేసిన క్రియలని మనము దేవుని సన్నిధిలో మొరపెట్టలేని స్థితి, అంటే ఆ పాపాల నుంచి క్షమించబడలేని స్థితి మనకు రావచ్చు. మనం అంటే అందరికీ కాకపోవచ్చు, కానీ కొందరి విషయంలో జరుగుతూ ఉంటుంది. అటువంటి అప్పుడు నిన్ను క్షమించగలిగిన పరిస్థితులు ఏంటి? నువ్వు క్షమాపణ పొందగలిగిన అవకాశం ఏంటి? నువ్వు క్షమాపణ ఏ రీతిగా పొందుతావో, లేకపోతే నువ్వు ఆ యొక్క సమస్య నుంచి, ఆ యొక్క మరి అస్వస్థత నుంచి స్వస్థత పొందే మార్గం ఏమై ఉన్నది అంటే ఇక్కడ వాక్యం చెప్పబడుతుంది, నీ యొక్క పాపములను ఒకరితో ఒకరు ఒప్పుకొనుడి, ఒకరి గురించి ఒకరు ప్రార్థన చేయడి, ఆ స్వస్థత. మరి ఎందుకని? నీతిమంతుల యొక్క ప్రార్థన రోగిని స్వస్థపరచబడుతుంది. నీతిమంతుని యొక్క విజ్ఞాపన మనఃపూర్వకం కలిగినదై బహుబలము గలదై దేవుని కృపను పొందే రీతిగా ఆ స్వస్థతను మనం కలగజేసే రీతిగా ఉంటుంది. కాబట్టి అటువంటి స్వస్థత మనం పొందాలంటే మనం సహవాసములో ఉండాలి, సహవాసములో ప్రార్థన చేయాలి. సహవాసములో మనము అనేక మంది నీతిమంతులు మనం చేసిన ప్రార్థన మన యొక్క మరి అవిశ్వాసంతోనూ పాపముతోనూ మనము దేవుని నుంచి కృపను పొందలేని పరిస్థితులు కూడా మరి వాటన్నిటి నుంచి కూడా రక్షణ పొందే దిశగా ఉంటుంది. కాబట్టి మనం ఒకరినొకరు క్షమించుకొని ఆదరించుకొని ఒకరి గురించి ఒకరు మరి ప్రార్థన చేయటమే కాదు, మనం ఒకరి యొక్క పాపాలని ఒకరి దగ్గర ఒప్పుకోవటం అంటే దేవుని సన్నిధిలో ఒప్పుకోవటం అంటే మనం ఎంతో పశ్చాత్తాపం కలిగి ఉండి మన యొక్క మనసులను తేలిక చేసుకొని మనం చేసిన ప్రతి విషయానికి కూడా నిర్భయంగా మనం ఈ విషయంలో ఇప్పటి పాపం చేసాం, దాన్ని వదిలేస్తున్నామని ఎప్పుడైతే మనం చెప్పుకోగలిగామో, అంటే దేవుని యందు నీతిమత్వం కలిగిన వారు ఏ విషయంలో కూడా మరి భయపడే, ఏ విషయంలో కూడా న్యూనత పడకుండా మరి చేసిన విషయాన్ని దేవుని యందు బహిర్గతంగా చెప్పి, దేవా ఈ విషయంలో నేను పాపినై ఉన్నాను కాబట్టి నన్ను క్షమించమని అన్నప్పుడు నీలో యొక్క నీతిమత్వం బహు బలము గలదై దేవుని నిలిచేదిగా ఉంటుంది. అంతేగాని మన యొక్క పాపాలను మనం దాచుకొను, మనం ఇంకనూ వాటిని మభ్యపెట్టుకును దేవుని సన్నిధిలో ఉన్నాం అనుకుంటే దేవుడు మన యొక్క ప్రార్థన ఆలకించడు, మన యొక్క విన్నపాన్ని ఆలకించే పరిస్థితి లేడు. మనము పాపం చేసి కూడా మన యొక్క ప్రార్థనను దేవుడు అంగీకరించలేని అంత ఘోరమైన పాపం చేసినప్పుడు కూడా దేవుడు క్షమించగలిగిన పరిస్థితులు, మనము సామూహికంగా మనం చేస్తున్న ప్రార్థనలు, లేకపోతే ఒకరిని గురించి ఒకరు చేస్తున్న ప్రార్థనలు, నీతిమంతుని యొక్క ప్రార్థనలు స్వస్థత కలిగించే రీతిగా ఉంటుంది. కాబట్టి మనం దేవుని నిలిచి ఉంటామంటే మన విషయంలో ఏదినను మనం చాలా ప్రక్షాళన చేసుకొని మనస్ఫూర్తిగా దేవుని సన్నిధిలో మనము మన పాపాలను ఒప్పుకొని మన యొక్క రక్షణ భాగ్యం పొందటము, మన యొక్క పాపాలను మనతో కాకుండా ఇతరులకు కూడా పంచుకొని, లేకపోతే ఇతరులు చెప్పి, అంటే మనం మన యొక్క పరిశుద్ధతను మరి ఆ ప్రక్షాళన చేసుకొని ఇతరులతో కూడా కలిసి మనం చేస్తున్న ప్రార్థన, అంటే మనతో పాటు ఉన్న అనేక మంది నీతిమంతుల యొక్క ప్రార్థన ఎంతో బహు బలము గలదై వారి యొక్క విజ్ఞాపన మరి రోగిని స్వస్థపరిచే రీతిగా ఉంటుంది. కాబట్టి మరి చాలామంది స్వస్థత గురించి అనేక మందికి ప్రార్థన చేస్తూ ఉంటారు, లేకపోతే స్వస్థత ప్రార్థనలని పెడుతూ ఉంటారు. ఇదేంటి? ఇది స్వస్థత కలగజేయవలసింది మరి వైద్యులు కదా అంటే, వైద్యులకు పరమ వైద్యుడు దేవుడు తన యొక్క గొప్ప కృపలను మరి మనకు తెలియకుండా వచ్చే రోగాలను కూడా ఆయన ఏ రీతిగా నయం చేశాడు వాక్యం మనం చూసాం. కాబట్టి ఆ విశ్వాసంతో ప్రార్థన చేసినప్పుడు మనకు తెలియని అనేక రోగాల నుంచి బలపరిచి, బలహీనమైన మరి కాళ్ళు గల లుస్త్రాలో
ఆ యొక్క బాలుని కూడా మరి బలం కలిగిన వ్యక్తిగా చేసిన దేవుడు, మరి మిరియాముకు వచ్చిన మరి కుష్టి వ్యాధిని, ఇజిగాకు వచ్చిన మరణకరణం వ్యాధిని తీసివేసిన దేవుడు, మరి ప్రవక్తల ద్వారా చేసిన ప్రార్థన ఆలకించి రక్షణ కల్పించిన దేవుడు మనకి మరి తన యొక్క కృపను ఇవ్వటానికి ఎప్పుడూ మరి సిద్ధంగానే ఉన్నాడు. అయితే మన యొక్క పాపాలు దేవుని యందు నిలిచి కూడా మనము అనేక పాపములు చేసి మనకు కావాలని స్వస్థత పొందలేకపోతున్నామేమో. అయితే అంతటితో మన యొక్క ప్రార్థన ఆగిపోదు. మన యొక్క పాపాల నుంచి మనము స్వస్థత పొందలేని పరిస్థితులు కూడా ఉన్నప్పుడు మరి ప్రవక్తల ద్వారా, విశ్వాసుల ద్వారా, మరి అనేక మందితో కూడి మనం చేస్తున్న ప్రార్థన, ఒకరిని గురించి ఒకరు చేస్తున్న ప్రార్థన, నీతిమంతులు చేస్తున్న ప్రార్థన దేవుని సన్నిధికి చేరి నీకు స్వస్థత చేసే రీతిగా, స్వస్థత కలగజేసే రీతిగా, దేవుని యందు స్వస్థత కలిగిన వాడిగా, మరి నీ యొక్క మరి అనారోగ్యాన్ని నుంచి నీ ఆయుష్ను పెంపొందించేవాడుగా నీవు ఉండి దేవుని దీవెన పొందుతావు. కాబట్టి నీ యొక్క మరి సహవాసము, ఒకరు కలిసి మరి క్షమించుకొనటమే, ప్రార్థన చేయటమే, మన పాపాలను ఒప్పుకొనటమే, మనము ఆ సహవాసములతో నీతిమంతులుగా ఎదగటము దేవునికి ఎంతో ఇష్టమైన కార్యం. దేవుడి వాక్యాన్ని దీవించునుగాక. సర్వశక్తి మిక్కిలి కనికరమగల తండ్రి, మహోన్నతుని యేసయ్య రక్షక వందనాలు తండ్రి. ఈ వాక్యము ద్వారా తండ్రి మాకు నీవు సెలవిచ్చిన రీతిగా మా యొక్క తెలియకుండా చేసిన పాపాలు, తెలియకుండా మాకు వచ్చిన అనారోగ్యాల నుంచి స్వస్థతను కలగచేస్తావు తండ్రి. నీ యందు విశ్వాసం ఉంచి చేసిన ప్రార్థన ఆలకించి అంగీకరించి నీ యొక్క భక్తుల ద్వారా కూడా చేసిన ప్రార్థనలో అనేక మందిని స్వస్థపరుస్తావు తండ్రి. మా యొక్క పాపాలు, మా యొక్క రోగాలకి అనేకమైన మరి బాధితులమైన మేము వాటి నుంచి స్వస్థత పొందలేని స్థితిలో కూడా నీ యొక్క విశ్వాసుల ద్వారా, నీతిమంతుల ద్వారా, ప్రార్థన ద్వారా నీవే రీతిగా మరి స్వస్థత కలగ చేసే వాక్యం ద్వారా సెలవిచ్చావు తండ్రి. మా యొక్క రోగాలు, మా యొక్క బాధలను, మా యొక్క అనారోగ్యాన్ని, మా యొక్క పరిస్థితులను మార్చుకోలేని స్థితిలో పాపములో మేముండి మరి ఎట్లా అని మేము యోచించక బాధించబడే పరిస్థితులు తండ్రి మాకు మార్గాన్ని వాక్యం ద్వారా చూపించావు. నీ యొక్క విశ్వాసుల ద్వారా ప్రార్థనను, మా యొక్క మరి నీతిమత్వాన్ని పెంచుకొని వారితో కలిసి నీ యందు మా యొక్క పాపాలను ఒప్పుకొని ప్రక్షాళన చేసుకొని చేస్తున్న ప్రార్థనని సన్నిధికి చేరి మా యొక్క అస్వస్థత నుంచి, అనారోగ్యం నుంచి, మరి మానసిక, శారీరకమైన మానసికమైన మరి అస్వస్థత నుంచి కూడా స్వస్థత పరిచే దేవుడు నీవు ఉన్నావు. కాబట్టి నీ యొక్క కృపను ఎల్లప్పుడూ మా పట్ల నడిపించమని క్రీస్తు వారి పెట్టి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.